ముందుగా విజయ్ గారు మనం చూస్తూ ఉన్నాం అదానికి మోదీ రక్ష అంటూ పెద్ద ఎత్తున నిన్న కేవలం దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న అంశం తెరపైకి వస్తున్న పరిస్థితి. ఆప్తమిత్రుని కాపాడేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసాం 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా అడుగడుగునా కూడా అదానికి అండగా నిలిచారు, ఆ కార్పొరేట్ సామ్రాజ్య విస్తరణకు సహకరించారనే విమర్శలు ఇప్పటికీ అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక కీలకమైన ప్రాజెక్టులు కేటాయించినప్పుడు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికాలో ఒక కేసుకు సంబంధించిన దాంట్లో నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అమెరికా ఒత్తిడి తెస్తున్న 10 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ అలాగే ప్రధాని నోటీస్ ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు వివాదాస్పదం అవుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని? మనం క్రమంగా ఈ 10 సంవత్సరాల కాలంలో అదాని భారతదేశము హిందూ మతం ముసుగు వేసుకొని చేస్తున్న దోపిడీని క్రమక్రమంగా ముసుగు తొలగిపోతుంది. ఈయన హిందూ మతం మీదేసుకోలేదు, భారతదేశాన్ని మీదేసుకోలేదు మోడీ గారు, మొత్తం అదానీనే మీదేసుకున్నటువంటి విషయం క్రమక్రమంగా బయటపడుతుంది. ఆయన కోసం భారతదేశాన్ని ఏ రకంగానైనా తాకట్టు పెట్టడానికి అంత పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారు మోడీ గారు తన నిజస్వరూపం క్రమంగా బయటపడుతున్నటువంటి, మళ్ళీ ఏమైనా హిందూ మతాన్ని మీదేసుకున్నటువంటి వ్యక్తి మొత్తం హిందూ జనోద్ధరణ అనుకున్నట్టు అదాని ఏమైనా ఒరిజినల్ హిందూ కాదు, ఆయన జైన మతస్థుడు. ఏ రకంగా చూసినా ఆయన మిత్రుడని పేర్కొన్న బినామీ అనేది క్రమక్రమంగా భారతదేశ ప్రజలకు అర్థమవుతుంది. ఆయనను అడ్డు పెట్టుకొని భారతదేశ రాజకీయాలు, అది ఎలక్షన్ కమిషన్ కానించి ప్రజాప్రభుత్వాలను కూల్చడం కానించి, వాళ్ళకు నచ్చనటువంటి వాళ్ళను వ్యతిరేకంగా ప్రచారం చేయడం సోషల్ మీడియా కానించి, అన్ని వ్యవస్థలను గ్రిప్పులో పెట్టుకొని ఏ రకంగా ఈ 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి తనను ప్రపంచ ధనవంతుని ఆయన చేశాడు. ఈయన భారతదేశంలో ఒక భారతీయులకు ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి అంశాన్ని మీదేసుకొని చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికాకు సంబంధించి ఈ టారిఫ్లు ఇదంతా వస్తున్నటువంటి సందర్భంలో అమెరికాలో ట్రంప్కు ఈయనకి మోడీకి దెబ్బతిన్నాయి సంబంధాలు. ఏ రకంగా దెబ్బతిన్నాయి, అది కూడా అదానీతోనే దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీని రక్షించండి, అదానీకి కేసు విషయం వెనక్కి తీసుకోండి అనేది మోడీ ప్రపోజల్ పెట్టినటువంటి అంశం క్రమంగా బయటపడుతుంది. అందుకని వాళ్ళు టారిఫ్లు, మీరు దానికి సంబంధించి దీనికి సంబంధించి కాబట్టి టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నారు. టారిఫ్లు పెంచుకుంటూ పోతుంటే ఒక్కసారి కూడా టారిఫ్లు పెంచడం ఒకటి, ప్లస్ యుద్ధానికి సంబంధించినటువంటి అంశం 30 సార్లు పాకిస్తాన్తో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో నేనే ఆపినా అని ఒక అమెరికన్ అధ్యక్షుడు, ఆయన ట్రంప్ ఎట్లా ఉన్నా, పేరు ఎలా ఉన్నా, ఏమున్నా, ఆయన వ్యవహార శైలి ఎలా ఉన్నా, అమెరికా అధ్యక్షుడు అన్నిసార్లు అంటే ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కసారి కూడా స్పందించలేదు. ఆడనే తెలిసిపోతుంది. వాళ్ళకున్నట్టు క్రమక్రమంగా బయట పెడుతున్నారు లింక్స్, మోడీకి అదానీకి ఉండి భారతదేశాన్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు అనేది వీళ్ళ సంబంధాలు దెబ్బతినడంతో ఒక్కొక్కటి బయటపడుతుండ్రు. ఏంది మాయల పక్కీరు ప్రాణం గనక చిలకలో ఉందని కథలలో చెప్పుకున్నట్టు ఈయన మోడీ ప్రాణం అంతా అదానీలో ఉందనేది అమెరికా గ్రహించింది. అమెరికా గ్రహించి ఆ మోడీ ప్రాణం ఉన్న అదానీ రామచిలకను క్రమంగా ఒత్తుతుంది, క్రమంగా తీసేస్తున్నటువంటిది. అరెస్ట్ వారెంట్ ఇక్కడ స్పందిస్తలేరు, నోటీసులు ఇస్తున్నటువంటిది. అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇచ్చినటువంటి నోటీసుకు ఇక్కడ న్యాయకు సంబంధించిన న్యాయశాఖ స్పందించలేదని వాళ్ళే క్రమంగా బయట పెడతారు. ఇంకెన్ని బయట పెడతారో దీనికి సంబంధించినటువంటి అదానికి మోడీకి ఉన్నటువంటి సంబంధాలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో శ్రీలంక సంబంధించినటువంటి మంత్రి బయట పెట్టాడు. అదేవిధంగా ఇతర దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్కి పోయినటువంటి దాంట్లో ఆస్ట్రేలియాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈయన కంపెనీల మీద పెద్ద ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు భారత ప్రధాని పదవిని అడ్డు పెట్టుకొని ఒక వ్యక్తికి, అదానీ లాంటి వ్యక్తికి పైరవికారుడిగా మారి ప్రపంచ దేశాలతో పైరవి చేసి కాంట్రాక్ట్లు ఇప్పించి ప్రపంచ ధనవంతుడిగా చేస్తున్నారు. అదానీ కంపెనీలన్నీ చూసుకున్నా 1,00,000 మంది ఉద్యోగులు లేరండి, 80,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆయన ప్రపంచ ధనవంతుడు ఎట్లయితాడు? అది కూడా ప్రొడక్షన్ లేదు, ఏది లేదు. ప్రపంచ ధనవంతుడు చేసినంటే భారతదేశ సంపదను 140 కోట్ల ప్రజల సంపదను దోచి ఆయనకు పెడుతున్నటువంటిది ప్రజానికానికి ఇన్నాళ్ళు చెప్తుంటే సమాజంలో కొంతమంది చెప్తుంటే అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు అమెరికానే ఇన్వాల్వ్ అయిపోయినటువంటి ముసుగు తొలగిస్తుంది. అదానికి మోడీకి ఉన్న ఈయన నిజంగా హిందూ మత ఉద్ధరణ కాదు, భారతీయ పౌరుల తరపున ఉన్నట్టు కనిపించటం లేదు అనేది క్రమంగా మొత్తం ఒక ఈయన అదానీ అనే వ్యక్తి బినామీ, మోడీ బినామీ, బీజేపీ బినామీ అనేది క్రమంగా ముసుగు తొలగించే ఒక వ్యవస్థ క్రమంగా అంతర్జాతీయంగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ ముసుగును తొలగిస్తుంది అమెరికా. ఇది చూసుకోవాలి ఎంతవరకు కాపాడుతాడు. లాస్ట్ వరకు అరెస్ట్ కాకుండా, నోటీసులు లేకుండా
ఏ స్థాయి వరకు భారత ప్రయోజనాలు కాపాడుతాడో చూడాల్సినటువంటిది భవిష్యత్తులో కాలం డిసైడ్ చేస్తుంది. అదానికి అమెరికా లింకుల అరెస్టుకు సంబంధించి స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణానికి సంబంధించినటువంటిది మాత్రం కాలం డిసైడ్ చేస్తుంది. ఎస్ మనం చూస్తా ఉన్నాం అదానీపై అమెరికా అగ్రరాజ్యం అమెరికాలో నమోదైన సెక్యూరిటీస్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో 10 నెలల నుంచి కూడా నోటీసు ఇవ్వమని చెప్పేసి అమెరికా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్న కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీ కావచ్చు ప్రధాని ఆ విషయంలో ముందుకు వెళ్ళకపోవడం, కనీసం నోటీసు జారీ చేయకపోవడం అనేది తీవ్ర వివాదాస్పదంగా మారుతున్న సందర్భం. అదానీని మోదీ కాపాడుతున్నారనే అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై తప్పకుండా విచారణ జరపాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఏ విధంగా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉందని విజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు. ముందు నుంచి కూడా ప్రధాని కార్పొరేట్ శక్తులకు, అన్నిటికంటే ముఖ్యంగా అదానీ కంపెనీ విస్తరణ కోసమే పనిచేస్తున్నారనే అంశాన్ని కూడా విజయ్ గారు ప్రస్తావిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. శ్రీనివాస్ గారు, వాస్తవానికి అమెరికాలో నమోదైన కేసు 10 నెలలు గడిచినా ఇంకా కూడా అమెరికా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నా 10 నెలలు గడిచినా కూడా కనీసం నోటీసులు ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అదానీ విషయంలో ఇప్పటికీ మనం అదానీ ప్రధానికి మధ్యలో ఉన్న అనుబంధానికి సంబంధించి అనేక రకాలుగా పెద్ద ఎత్తున అనేక సంవత్సరాలుగా చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తాజాగా ఈ వ్యవహారాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ముందుగా మీకు అదేవిధంగా నర్ర విజయన్న గారికి టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. బీజేపీ మొట్టమొదటిగా దాని స్లోగన్ ఏందండి? బల్షినోని కొట్టి బక్కోని వంచుతా అని చెప్పింది. బల్షినోని కొట్టి బక్కోని వంచుతా. ఎట్లా వంచుతావా అంటే నోట్ బంద్ చేసి పంచుతా. ఎట్లా వంచుతావంటే 15 लाख ధనా ధన్ సబ్కా అకౌంట్ మీద దాల్తాడు. ఎవరు చెప్పిండ్రు? ఈ దేశ ప్రధాని చెప్పిండు. అంతే కదా. సో బలిసినోడిని కొట్టి బక్కోని వంచుతా అన్నారు. ప్రజలు నమ్మిండ్రు. కానీ ఈ 10 ఏళ్ళల్లో, ఈ 11-12 ఏళ్ళల్లో ఏం చేసిండంటే మోడీ బక్కోన్ని కొట్టి బలిసినోడిని వంచిండు. బలిసినోడిని బలపరిచిండు, ఇంకా బలం చేసిండు. ఆ పడినోడు ఎవడంటే అదాని, అంబానీ అనేది స్పష్టంగా మనకు లెక్కలలో తెలుస్తుంది. ఏదో మాటలకు మనం మాట్లాడుకోవడం కాదు. ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు ఈ దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ ఎవరు కొన్నారండి? అదాని కొన్నాడు. ఎందుకు కొన్నాడండి అంటే ఈయన చేస్తున్న ఏవైతే ఉన్నాయో అవి బయటికి తెలియకుండా ఉండడం కోసము, మళ్ళీ బీజేపీ అధికారం రావడం కోసము 2 సార్లు ప్రయత్నం చేసింది మొత్తం అదాని మీడియా అనేది మనకు స్పష్టంగా తెలుసు. ఒకటి. ఇంకొక ప్రధానమైన విషయం, ఈరోజు కేసీఆర్ గారు స్పష్టంగా ఒక ప్రెస్ మీట్లో యాజ్ ఎ సీఎంగా, అంతకుముందు ప్రధానమంత్రిగా మోడీ అమెరికాకి వెళ్ళి ప్రచారం చేస్తాడండి. యాజ్ ఎ ప్రెసిడెంట్, ఈ దేశ ప్రధానమంత్రిగా అమెరికాకి వెళ్ళి ట్రంప్ గెలవాలి అని ఒక సభలో ఆడ ప్రచారం చేస్తాడు. ఎందుకు ట్రంప్ గెలవాలని ప్రచారం చేసిండు అంటే అదానికి అక్కడ ఆస్తులను కట్టబెట్టాలనే కదా. ఒక ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఒక 2 పార్టీలు అక్కడ తలపడుతుంటే అమెరికాలో, ఆ 2 పార్టీలల్లో నువ్వు దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు అక్కడ సంబంధించింది. కానీ నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న ఇండియన్స్కు ఏమని అప్పీల్ చేసినావు? ట్రంప్ను గెలిపియండి అని అప్పీల్ చేసినావు. అంటే అర్థం ఏమవుతుంది నీకు? నీ అదాని పెట్టుబడులు అమెరికాలో బలంగా ఉండాలని. కాబట్టి ఈరోజు స్పష్టంగా, ఈరోజు ఇంకొక విషయం స్పష్టంగా, ఈరోజు నరేగా స్కీమ్ అని ఉందండి. గతంలో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, లైన్స్ దేశ ప్రజలు. ఎందుకంటే అంతకుముందు 80% చేతి పనికుండే నరేగా, ఏది ఉపాధి హామీ పథకం, నేషనల్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో 80% చేతి పనులకు ఉండే, 20% ఏమో మెషినరీ వర్క్ ఉండే. కానీ నరేంద్ర మోడీ వచ్చినాక ఏం చేసినండి? 60% ఏమో మెషినరీకి పెట్టిండు. అంటే మెషినరీ వర్క్స్ ఏదైతే బడ్జెట్ ఒక 10,000 కోట్లు అనుకుంటే 6,000 కోట్లు ఏమో మిషనరీకి పెట్టిండు, 4,000 కోట్లు ఏమో ₹4 చేతి పనులు, అంటే చేతి ఏదైతే కూలీలకు పెట్టిండు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? నువ్వు పేదోన్ని ఎక్కడ కూడా కాపాడే పరిస్థితులు లేవు. ఓన్లీ అదాని, అంబానీ కోసమే ఈరోజు నువ్వు ఈ దేశాన్ని అమ్ముతున్నావు. ఈ దేశంలో ఉన్న సంపదను, సహజ సంపదను, ఏదైతే మినరల్స్ ఉన్నాయో వీటన్నిటిని ఎవరికి దోచిపెడుతున్నావు? ఈరోజు నువ్వు స్పష్టంగా అదానికే దోషిపెడుతున్నావు. ఈరోజు కగార్ పేరు మీద ఈ దేశంలో పౌరులు కానీ నక్సలైట్లు ఓ సిద్ధాంతాన్ని పట్టుకొని వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళతో చర్చించాలి కదా. అరే మేము మాట్లాడతాం రా నాయన అంటే కూడా నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేయబడుతుంది. ఎవడు వాడు? ఈ దేశంలో పుట్టిన బిడ్డ కదా, ఈ దేశంలో ఉన్న వ్యక్తి కదా, ఈ దేశంలో చదువుకున్న బిడ్డ కదా. నువ్వు అవంతా ఎందుకు మాట్లాడవు? ఎవరి కోసం పోరాటం చేస్తుండు? వేరే దేశం కావాలని పోరాటం చేస్తా. అక్కడ ఉన్న పేద దళిత గిరిజన ప్రజల కోసం, వాళ్ళ దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్నారు. అది ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని పోయింది. వాళ్ళతో ఎందుకు మాట్లాడతలేవు అంటే ఆడ కగారు పేరు మీద నక్సలైట్లను చంపి అక్కడున్న
ఖనిజ సంపదను అదానికి ఇవ్వాలని. Okay. అంటే ఈ దేశంలో ఉన్న మనుషులను చంపి ఈ దేశంలో ఉన్న రక్తాన్ని తీసి నువ్వు అదాని ఆస్తులు పెంచడానికి అర్థమవుతుంది కదా. ఒక్కొక్క పాయింట్ తీసుకుంటా పోతుంటే మనం అదేవిధంగా ఇక్కడ రామన్నపేటకు వచ్చిండు. రామన్నపేటకు వస్తే లడాయించి కొట్లాడిన నల్గొండ ప్రజలు ఏమని, అదానికి సిమెంట్ ఫ్యాక్టరీ చేయడానికి కదా నువ్వు వచ్చింది అక్కడికి, భూ సర్వే చేయడానికి వస్తే ఏం చేసిండ్రు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొని నువ్వు వద్దురా అదాని మాకు అవసరం లేదని కొట్లాడారు. అంటే ఈ టోటల్గా మనం చూసినప్పుడు ఈ 10 ఏళ్ల పరిపాలన ఇద్దరి వ్యక్తుల ఆస్తులను పెంచడం కోసమే నరేంద్ర మోడీ పనిచేసిండు. ఇంకొక విషయం చెప్తా సీతారామరాజు గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ప్రపంచమంతా కరోనాలో ఆగమాగం అవుతుంటే ఈ దేశంలో ప్రజలు కడుపు పట్టుకొని వేలాది కిలోమీటర్లు రైలు ట్రాక్ లైన్లు పట్టుకొని ప్రయాణం చేస్తుంటే, ట్రైన్లలో పోతుంటే ఇదే ఇక్కడ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి అధినాయకుడు కేసీఆర్ గారు వాళ్లకు ఉచితంగా ట్రైన్ అరేంజ్ చేసి వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసి గవర్నమెంట్ ఆఫీసర్లను పెట్టి వాళ్ళ ప్రాంతాలకు పంపిస్తుంటే, ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణంలో వాళ్ళు కూడా ఉన్నారని. నరేంద్ర అప్పుడు ఎవరి ఆస్తులు పెరిగినాయండి? అదాని ఆస్తి, అంబానీ ఆస్తి 1,00,000 కోట్లు పెరిగిందండి. ఎట్లా పెరుగుతుంది 1,00,000 కోట్లు? ఒకవైపు పేదోడు ఆకలితో చచ్చిపోతుంటూ కరోనాలో పోతుంటే, కరోనాలో అంబానీ ఆస్తి అదాని ఆస్తి 1,00,000 కోట్లకు పెరిగింది. ఎట్లా పెరిగింది? మనం పేపర్లలో చదివినాం స్పష్టంగా. అంటే ఇక్కడ నువ్వు వ్యాక్సిన్ల ద్వారా ఏ చర్య చేసినా అల్టిమేట్గా అదాని అంబాన్ని కాపాడడం కోసమే. ఎందుకంటే వాళ్ళే నీకు పెట్టుబడి రేపొద్దున మళ్ళా ప్రధాని పెట్టుబడి వాళ్ళే. కాబట్టి ఈ దేశ ప్రజలు చూస్తున్నారు, నువ్వు ఈ దేశంలో ఉన్న 120 కోట్లకు ప్రధాని కాదు, నువ్వు ఇద్దరికే ప్రధాని. ఆ ఇద్దరిని కాపాడడం కోసం, ఆ ఇద్దరి ఆస్తులు పెంచడం కోసం అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా మనకు. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు, పెద్ద పొలిటికల్ సైన్స్ అవసరం లేదు. ఒకవైపు కడుపు పట్టుకొని పోతున్న కూలి కడుపు పట్టుకొని పోతుంటే ఒకవైపు 1,00,000 కోట్లు ఎట్లు వస్తాయి? ఒకవైపు ఉపాధి హామీ పథకము, నాకు 100 రూపాయలు రావాల్సి ఉంటే నాకు 40 రూపాయలు ఎట్లు వస్తాయి, 60 రూపాయలు కాంట్రాక్టర్కి ఎట్లు ఇస్తావు? ఈ దేశంలో నువ్వు బక్కోని బలిసినోని కొట్టి బక్కోని వంచుతానన్నావు కదా, ఏవైనా 15 లక్షలు ధన వేస్తానన్నావు. స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పేదోన్ని మోసం చేసి డబ్బులు పెట్టి మీడియాను మేనేజ్ చేసి ప్రధానమంత్రి అవుతున్నాడు అనేది మోడీ అర్థమవుతుంది మనకు. ఇవన్నీ చూసినప్పుడు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బిడ్డలను చంపి ఒక ఇద్దరి ఆస్తులను పెంచడం కోసం, ఇద్దరు పెట్టుబడిదారులను కాపాడడం కోసమే నరేంద్ర మోడీ పనిచేస్తుండే తప్ప ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ పేద ప్రజల కోసం, ఎవరి కోసం, మిడిల్ క్లాస్ ఎవరి కోసం పనిచేస్తలేడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ రోజు నరేంద్ర మోడీ అమెరికాలో ట్రంప్ను పట్టుకొని కేసు కాకుండా చూస్తున్నాడు. సింపుల్ కథ. ఇదే పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, అర్థమైపోతుంది. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత దేశ సమాజం ముందుంది, దేశ ప్రజల ముందుంది, తెలంగాణ ప్రజల ముందుంది. అమెరికాలో చుబుగిస్తున్న ఆప్తమిత్రుడిని కాపాడేందుకే మొత్తం వ్యవహారాన్ని కాపాడుతున్నారనే అంశాన్ని శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పూర్తిగా పేదోళ్ళకు కాదు, పూర్తిగా పెట్టుబడిదారుల కోసం మాత్రమే ప్రధాని పనిచేస్తున్నారనే అంశాన్ని కూడా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మనకు మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు మనం చూసాం తెలంగాణను బీఆర్ఎస్ హయాంలో ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దిన సందర్భం మనం చూసాం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు అనేక కీలకమైన ప్రైవేట్ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు తీసుకొచ్చారు. కానీ వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులు ఉంటాయి, వాటి విషయంలో కూడా పోరాటం చేశారు. అప్పటి నుంచి కొనసాగుతున్న వివక్ష ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి తెలంగాణపై కనిపిస్తుందనే అంశం తాజాగా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణపై బీజేపీ వివక్ష అంటూ తాజాగా సెమీకండక్టర్లకు సంబంధించిన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితి. మెట్రో విస్తరణకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో స్వయంగా కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం వద్దకు, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి విస్తరించాలి, దానికి సంబంధించిన సహకారం అందించాలని వినతి పత్రాలు సమర్పించిన సందర్భం కూడా ఉండే. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మెట్రో విస్తరణ అంశంలో కావచ్చు, సెమీకండక్టర్లకు తాజాగా వచ్చిన ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? తెలంగాణ సమాజం చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి సమయం. ఎంత మనం 10 సంవత్సరాలకే తెలంగాణ అస్తిత్వంతో ఇంత నిలబెట్టుకున్నాం, ఇంత ప్రొడక్షన్ వచ్చింది, వ్యవసాయ ప్రొడక్షన్ వచ్చింది, పారిశ్రామిక ప్రొడక్షన్ వచ్చింది, ఐటీకి సంబంధించిన ఉత్పత్తులు రెట్టింపై, ఎక్స్పోర్ట్స్ ఇన్ని పెరిగినాయి. ఇట్లాంటి సమాజం ఇంత వేగంగా పోతున్నటువంటి తెలంగాణ అభివృద్ధికి సమాజం 8 ఓట్లేసి సీట్లు రాకపోవడంతో ఒక్కసారి ఏ రకంగా తిరోగమనం వైపు పయనిస్తుంది. పైనున్నవాడు ఎంత వివక్షత, ఎంత చిన్న చూపు చూస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్లస్ 8 ఎంపీలు బీజేపీకి ఇచ్చారు. ఇక్కడ సొంతంగా 8 ఎంపీలు బీజేపీకి ఇచ్చిన, ఇక్కడ 2 మంత్రులున్నా వాళ్ళని కాదని పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు అన్ని తరలించుకోబోతున్నారు.
అది చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది. అక్కడికంటే ఇక్కడ నీకు సొంతంగా 8 ఎంపీలు ఉన్నా, ఇక్కడ 2 మంత్రులు ఉన్నా, నిన్ననే క్యాబినెట్లో జరిగినటువంటిది. ప్లస్ సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటిది మనం ఆల్రెడీ ఒక పాలసీ తయారు చేసుకొని దానికి సంబంధించినటువంటిది ఆల్రెడీ ఇక్కడ మంచి వాతావరణం ఉన్నది, ఎకో సిస్టమ్ ఉన్నది. తెలంగాణ సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి ఒక ఎకో సిస్టమ్ ఉంటే దాన్ని ప్రోత్సహించకుండా నువ్వు మీ పాలిత రాష్ట్రాల్లో మీరు బ్లాక్మెయిల్ చేస్తున్న చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి రాష్ట్రానికి తరలించుకోబోతుంటే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? కనీసం నిన్న క్యాబినెట్లో ఇది కావాలి ఉన్నాయని తీసుకుపోతుంది. ఏది అప్పుడు ప్రపోజల్ పెట్టినటువంటి రక్షణ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు రక్షణ కారిడార్, అదే హైదరాబాద్ నాగ్పూర్కి సంబంధించినటువంటి ఒక ప్రపోజల్ పారిశ్రామిక సంబంధించిన తీసుకపోతే ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తే దాన్ని మూలకు పెడితే సొంతంగానే నిమిషాన్ని పెట్టుకొని మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చే అన్ని కారిడార్లు మొత్తం మీ తీసుకుపోయి మీరు లక్నోకు ఇతర వైపు తీసుకుపోతున్నారు. ఓవైపు సౌత్ ఇండియా పట్ల వివక్షత, ఓవైపు ఇప్పుడున్నటువంటి సమయంలో మీరు ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ ఇస్తున్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు, తెలంగాణ వైపు చూస్తలేరు. తెలంగాణకు 8 ఎంపీ సీట్లు 2 మంత్రులు ఉండే. ఉత్తుత్త అయితే పనికిమాలిన విషయాలు బండి సంజయ్ గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ విషయం ఎందుకు ఒక్క మాట అడగలేరా? ఒక కొట్లాడలేనటువంటి అంశం ఎందుకు మీకు 8 ఎంపీలు ఇచ్చారు? తెలంగాణ సమాజం ఎందుకు ఇచ్చిన అని అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నది. 2 జాతీయ పార్టీలు, ఒకరికి 8 ఇంకోళ్ళకి 8 ఇచ్చినటువంటిది. ఇప్పుడు అడిగేటోడే లేడు, దిక్కు లేకుండా అయిపోయింది తెలంగాణ అని. ఢిల్లీలో దిక్కులేని తెలంగాణ లాగా చేశారు. వీళ్ళు సొంతంగా మాత్రం కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం మొత్తం పర్సనల్గా బెనిఫిట్ పొందే అటువంటి అంశాల మీదనే దృష్టి పెడుతున్నారు. ఇట్లా వివక్షత జరుగుతుంటే కూడా కనీసం కాంగ్రెస్ పార్టీగా ఉన్నారు, మిగతా దేశవ్యాప్తంగానూ మీ సిద్ధాంతపరంగా కొట్లాడతామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి పూర్తిగా వాళ్ళకే వంతబాడుతూ వాళ్ళ వైపే మాట్లాడుతూ మొత్తం ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ఉన్నది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు సహకరించడం కోసం నీటిపారుదల ప్రాజెక్టు అటే. ఇప్పుడు ఇవన్నీ పోతుంటే కూడా కనీసం స్పందించలేనటువంటి సిస్టమ్, ఇంత వివక్షత జరుగుతుంటే సెమీ కండక్టర్ల పాలసీకి చూసుకున్నా, అదేవిధంగా నిధుల వివక్షత కూడా, నిధులకు సంబంధించి బడ్జెట్కు సంబంధించిన అదనపు నిధులు వచ్చే విషయంలో కూడా ఏ మాత్రం 2 మంత్రులు కేంద్ర మంత్రుల నుండి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇంత వివక్షత చేస్తున్నా తెలంగాణ సమాజం చూడాల్సినటువంటిది ఏంది? అరే ఇంత పొరపాటు చేసిన తెలంగాణని పక్కనున్న చంద్రబాబు నాయుడు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసి అన్ని నిధులు తీసుకుపోతుండు, మనకంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి, మనకంటే ఎక్కువ చేసినటువంటి సందర్భంలో కూడా వాళ్ళకి ఇంకా ప్రొడక్షన్ లేదు, మనకంత వచ్చే ఆదాయం లేదు, మొత్తం తరలించకపోతున్నటువంటి దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వివక్షత, ఎందుకంటే భారతదేశానికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం మనం, ఇస్తున్నటువంటి దాన్ని మరింత కొంచెం ప్రోత్సహిస్తే ఇంకెక్కువ ఆదాయం వచ్చి తెలంగాణ సమాజం దేశాన్ని ఆదుకునే విధంగా చేసేయాల్సినటువంటి బాధ్యత మోడీకి ఉంటుంది తప్ప నాకు 8 సీట్లు ఇచ్చినా వీళ్ళు వీళ్ళని ఇంత చిన్న చూపే చూద్దామనే దాంతో తీసిపారేసినట్టు చేసి తెలంగాణ వివక్షతను తెలంగాణ సమాజం గమనించి నెక్స్ట్ ఎలక్షన్లోనైనా బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీదనే ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అరే మనం పెసర్జేలా పోగొట్టుకొని పప్పట్టుకలు ఎత్తుకుంటే బాగుండదు అనే ఆలోచన ఇప్పటికైనా రావాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస్ గారు ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు వాస్తవానికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి 8 బీజేపీకి 8 ఎంపీలను గెలిపించింది తెలంగాణ సమాజం. ఇప్పుడు తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఒక్కరు కూడా నోరు మెదపట్లేదనే అంశాన్ని విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ను 10 ఏళ్ల పాటు కష్టపడి భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు, ఐటీ శాఖతో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా తెలంగాణ అద్భుతంగా ఎదిగే అవకాశం ఉంది. తెలంగాణ యువతకు అనేక ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించిన ఆర్థిక ప్రగతికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక బలమైన వ్యవస్థను, పాలసీలను రూపకల్పన చేసి దాంతో పాటుగా భూములకు సంబంధించి కూడా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన భూములను కూడా సిద్ధం చేసినప్పటికీ కూడా తెలంగాణపై ఈ విధంగా కేంద్రం వివక్ష చూపడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇది తెలంగాణ యువతకు ఎట్లా నష్టం కలిగించే అవకాశం ఉందంట? ప్రధానంగా ఏంటంటే మోడీకి మొదటి నుంచి కూడా తెలంగాణ మీద కుట్ర స్పష్టంగా, ఎందుకంటే ఆయన పార్లమెంట్లో చెప్పిండు తల్లిని చంపి బిడ్డని బతికించిరని. అంటే అర్థమైపోయింది కదా, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ సమాజం మీద, అదేవిధంగా సౌత్ ఇండియాలో తెలంగాణ మీద. లేకపోతే ఒక స్థాయి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడతాడా? ఈ దేశంలో ఉన్న మనం ప్రజలం కదా, ఇది ఫెడరల్ కంట్రీ కదా, దానిలో భాగమే మనం కదా. అంటే అర్థమైంది ఇక్కడ ప్రధానమంత్రికి తెలంగాణ పైన కుట్ర ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విషయం. రెండో విషయం, ఈ తెలంగాణ 10 ఏళ్లల్లా అప్పటి వరకు ఎక్కడో ఉన్న హైదరాబాదు, ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ దాదాపు 9 జిల్లాలు కరువు జిల్లాలు, నక్సలైట్లని
పలానా అని చెప్పిన దాన్ని 10 ఏళ్లలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా తీసుకొచ్చిండు కేసీఆర్? 10 ఏళ్లలోనే కరెంట్ ఎట్లా 24 గంటలు ఇచ్చిండు? 1,64,00,000 మెట్రిక్ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, వరిధాన్యం ఉత్పత్తి ఎట్లా అయింది? అదేవిధంగా టెక్నాలజీలో, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు కేటీఆర్ గారు తెలంగాణ పొద్దుదాకా కష్టపడి వివిధ దేశాలతో మాట్లాడి కంపెనీలను తీసుకొచ్చిండ్రు. అది గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మీరు ఏదని అనుకోండి. ఇవన్నీ కంపెనీలు ఎట్లా వస్తున్నాయి అంటే మా నాయకత్వానికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఒక కమిట్మెంటు తెలంగాణను అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఒక లక్ష్యము, అదేవిధంగా ఇక్కడ ఉన్న యువత వేరే వైపు పోకుండా వాళ్ళకు ఒక ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన. కాబట్టి అన్నిట్లో నెంబర్ 1 స్థానం వచ్చింది నీ ప్రభుత్వం, నీ బీజేపీ ప్రభుత్వం నెంబర్ 1 ఇచ్చింది. ఇక ఇక్కడ ఉన్న ఎంపీలు గెలిచిండ్రు, మొన్న 8 మంది గెలిచిండ్రు. ఇక ఆయన సంగతి ఏంటంటే గుండు పోతే గుండిస్తా, బండి పోతే బండిస్తా, ఏమని ఒక కాన్స్టిట్యూషన్ మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక మంత్రి నిన్నేమంటుండు? నువ్వు తడిబట్టలతో వస్తావా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? నువ్వు ఏమని ప్రమాణం చేసినావు? లౌకిక దేశం ఇది, నేను లౌకికంగా ఉంటాను, ఏ మత విశ్వాసాల పట్ల, రాగ దేశాల పట్ల నేను ఉండను అని నువ్వు ప్రమాణం చేసిన ఒక మంత్రివి, కేంద్ర మంత్రివి, ఈరోజు నువ్వు తడిబట్టలతో వస్తావా? నువ్వు పొడి బట్టలతో వస్తావా? మంగళవారం ఏ దేవుని మొక్తావు? ఆంజనేయ స్వామిని మొక్తా, బుధవారం ఏం మొక్తావు? ఇదా? ఇదే ఒక మంత్రి, ఒక ఎంపీ ఇది మాట్లాడాలా? ఈ తెలంగాణ ప్రజల కోసం నువ్వు 4 పైసలు పట్టుకురావాలి, 2 కంపెనీలు పట్టుకురావాలి. అప్పుడు యువతకు ఉపయోగపడుతుంది, యువత బాగుపడుతుంది. కానీ గుండు పోతే గుండిస్తా, బండి పోతే బండిస్తా, సోమవారం శివుణ్ణి మొక్కు, శనివారం వెంకన్న మొక్కు నువ్వు మాకు చెప్పాలనా? ఈరోజు కేటీఆర్ గారి మీద తడిబట్టలతో వస్తావా? ఈరోజు ఇంకొక మంత్రి ఉన్నాడు, ఆయన మాట్లాడు అంటే తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలను, తెలంగాణకు రావాల్సిన 10 రూపాయలను పట్టుకురాలేకపోవడంలో ఈ 8 మంది ఎంపీలు, 2 మంత్రులు గుండె సున్నా అనేది మనకు స్పష్టంగా అయితే ఉందా? ఇక కాంగ్రెస్ వాళ్ళ సంగతి చెప్తావా అంటే వాళ్ళు హౌస్కే పోరు, హౌస్లో మాట్లాడరు. వాళ్ళకు రాష్ట్రం ఉంటుంది, వాళ్ళు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దోపిడీ చేసి ఇస్తే చాలు, వాళ్ళకు కేంద్రంలో ఏమైనా వాళ్ళకు సంబంధం లేదు. కాబట్టి తెలంగాణ మీద ఇటు కాంగ్రెస్ కానీ, అదేవిధంగా అటు బీజేపీ కానీ స్పష్టంగా కుట్ర దాగి ఉందనేది అర్థమవుతుంది. ఈ తెలంగాణ సమాజాన్ని ముందు పోవద్దు, ఎట్లా పోయింది అనేది కదా ఆయన ఎగపోతంత ఏంది? మోడీ గారికి ఇంత తొందరగా ఎట్లా అభివృద్ధి అయింది భయ్? ఎప్పుడు వచ్చిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నా దగ్గరకు వస్తే నీళ్లు అంటాడని చెప్పిండు కదా, ప్రధానమంత్రి వచ్చి చెప్పిండు. ఈరోజు ఎక్కడన్నా ఎక్కడ వాడలల్లా బిందెల కొట్లాటుందా అన్న? ఎక్కడన్నా మా అక్కలు, మా అవ్వలు ఈ రైకల మీద, భుజాల మీద పెట్టి తువాల వేసుకొని బిందెలు మోస్తుండ్రు అన్నకనన్నా? ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారు? ఈ దేశంలోనే నెంబర్ 1, ఈ దేశంలోనే ఘర్ పానీది అనే వాళ్ళ ఎవరు అంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ. కానీ ఈ రోజు నువ్వు వచ్చిన కంపెనీలను, వచ్చే 10 రూపాయలను ఏది రానివ్వట్లేదు. పక్కన ఉన్న నీ దోస్తు చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లేకపోతే నీ ప్రధానమంత్రి పోతుంది, అక్కడ నితీష్ కుమార్ లేకపోతే నీ ప్రధానమంత్రి పోతుంది. కాబట్టి తెలంగాణ సమాజం 8 ఎంపీలు ఇచ్చినాం కదా అన్నారా? 8 ఎంపీలు ఇస్తే వీళ్ళు ఏమి ఇస్తున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి, ఏం తెస్తున్నారు అనేది ప్రశ్నించుకోవాలి. మనం ఈరోజు కష్టపడి 10 రూపాయలు ఇస్తున్నాం, 10 రూపాయలలో 4 రూపాయలు మనకు రావాలి, మన వాట మనకు. మరి 4 రూపాయలన్నా తెస్తున్నారా? అవి తెస్తలేరు. పోనీ అదనంగా కంపెనీలు ఏమైనా తెస్తున్నారా? అవి తెస్తలేరు. మరి తెలంగాణ యువత ఈరోజు ఆలోచించుకోవాలి. 2 కోట్ల ఉద్యోగాలని చెప్పిండు, సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలని చెప్పిండు నరేంద్ర మోడీ. ఎక్కడిచ్చిండో చెప్పాలి. ఈయన 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి. కాబట్టి ఇదంతా కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి, బీజేపీకి ఈ తెలంగాణ అంటే కుట్ర. ఎందుకు కుట్ర అంటే గింత 10 ఏళ్లలో గింత అభివృద్ధి ఎట్లయింది ఎదురబాయ్? ఎట్లా పోయినరా వీళ్ళు? ఇంత దూరం ఎట్లా పోయినరు? ఎందుకంటే పక్కన వాళ్ళు 20 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ ఇచ్చిండ్రు. ఏముంది ఆడ? ఇప్పటికి పొట్ట చేత పట్టుకొని అక్కడ ఉన్న లేబర్ తెలంగాణకు వస్తున్నారు అన్న. మీరు చూడండి, 20 ఏళ్ల ముందు ఇస్తే, 25 ఏళ్ల ముందు 2001లో ఇస్తే ఆడ 2 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎట్లుంది? 2014లో తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి ఎట్లుంది? తెలంగాణ 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎట్లా జరిగింది? నీళ్లు, కరెంటు, పెట్టుబడి, ప్రతి ఒక్కటి. వేలాది మంది, లక్షలాది మంది, కోట్ల మంది తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం పొట్ట చేత పట్టుకొని రోజు 100 ట్రైన్లు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా? పని లేకుండానే వస్తున్నారు. పని కల్పించింది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అప్పుడు ప్రభుత్వం. ఈ రోజు ఏమైంది? ఈ రోజు మొత్తం కంపెనీలు పోయినాయి. నువ్వు మైట్రా అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అటువైపు ఏమో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కంపెనీలు పెట్టకుండా, ఎలాంటి పారిశ్రామిక ప్లాన్ మనకు ఇవ్వకుండా చేస్తే ఎట్లా అభివృద్ధి అవుతుందన్న? ఎట్లా తీసుకొస్తారన్న? కాబట్టి
ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలంగాణ మీద కుట్ర ఉంది. ఆ కుట్రలో భాగంగానే మనం పార్లమెంట్లో మాట్లాడిన ప్రధానమంత్రి మాటలను ఈరోజు చేస్తున్న చర్యలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అందుగురించే కేటీఆర్ గారు ప్రతిసారి మాట్లాడుతున్నారు, మేము రూపాయి ఇస్తున్నాం, మా చారణ మాకేందో ఇవ్వండి, మా ఆటన మాకేదో ఇవ్వండి అని ప్రతిసారి మేము ఇస్తున్నాం, మీరు మాకు ఇవ్వండి అని చెప్తున్నాడు. ఇది హక్కు, మనకు ఇది హక్కు. ఆ హక్కును కూడా కాల రాస్తున్నది ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ యువత ఆలోచించాలి. ఒక్క పరిశ్రమ తీసుకొస్తలేరు, ఒక్క పరిశ్రమ తీసుకురాకుండా 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఓన్లీ దేవుళ్ళను మొక్కమంటారు, ఓన్లీ తడిబట్టలతో రమ్మంటారు. ఇవా మాట్లాడాల్సింది, పాలసీలు మాట్లాడాలి. తెలంగాణ యువత కోసం రెండు కంపెనీలు తేవాలి, 2,000 మంది అక్కడ పనిచేస్తారు. ఇది చర్చ జరగాలి, ఇది మీరు పనిచేయాలి. కానీ ఏ రోజైనా ఈ 2 మంత్రులు ఒక్క కంపెనీ తేవాలని ఎప్పుడైనా మాట్లాడి రావో పార్లమెంట్లో? తెలంగాణకు ఒక కంపెనీ ఏమని, ఆ కంపెనీ ఏమని, ఈ కంపెనీ అని ఏదైనా ఒక్కటని అడిగిన రా ఎప్పుడన్నా? ఎన్నడూ కూడా పార్లమెంటులో మీరు రికార్డు చూడండి, ఈ 2 మంత్రులు 8 మంది ఎంపీలు ఎన్నడూ మాట్లాడే తానే అంటేనే తందాన. మోడీ గారు ఏది చెప్తే కదా. కాబట్టి తెలంగాణ యువత ప్రధానంగా బీజేపీ మీద ఆలోచించాల్సిన నైతిక బాధ్యత మనకు ఉన్నదనేది మర్చిపోకండి. మనం చూస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడగొడుగునా దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఖరిని తెలంగాణ సమాజం, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ యువత గమనించాలని చెప్పేసి శ్రీనివాస్ గారు పిలుపునిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాల గనిగా 10 ఏళ్ల పాటు తెలంగాణను, హైదరాబాద్ను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు తీర్చిదిద్దితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం సహకరించకుండా తెలంగాణకు రావాల్సిన భారీ పరిశ్రమలను కూడా రాకుండా ఐటీఐఆర్ వంటి కీలకమైన ప్రాజెక్టులను రద్దు చేసి ఇప్పటికే తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెమీ కండక్టర్ల ప్రాజెక్టుల విషయంలోనూ అలాగే మెట్రో విస్తరణకు సంబంధించిన వ్యవహారంలో కూడా మరోసారి మొండి చెవి చూపడం అనేది తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ వెన్నుముకను దెబ్బతీయడమని శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. విజయ్ గారు, మరొక కీలకమైన అంశం మనం తీసుకుంటే కోడిగుడ్లకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో ఏకంగా 600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశం మనం చూస్తున్నాం. ఇది బడా కాంట్రాక్టర్లకు ఈ కాంట్రాక్ట్ను టెండర్ను అప్పగించేందుకు ఏకంగా ఒక జీవో 17 తీసుకొచ్చారు. దీనిపై తప్పకుండా విచారణ జరిపించాలి, మీరు ఒకవేళ విచారణ జరిపించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, తప్పకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేస్తామని కూడా ఆయన బీఆర్ఎస్ పక్షాన నిలదీశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎట్లా చూడాలి ఈ మొత్తం అంశాన్ని మనం? అంటే చిన్నోడు బతకొద్దు, ఇందులో కూడా ఈ 600 కోట్లకు సంబంధించినటువంటిది ఏంటంటే ఇన్నాళ్ళు చిన్న వ్యక్తులు ఒక స్వయం ఉపాధిలాగా బతుకుతున్నటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడికక్కడ సప్లై చేస్తున్నటువంటి ఫుడ్ గురుకులాలకు సంబంధించి సప్లై చేస్తుంటే గుడ్లు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, వాళ్ళ నుంచి లాక్కోవడానికి ఈ మధ్యకాలంలో కొన్ని ఫుడ్ పాయిజన్స్ అయినాయి. వీళ్ళని రీజన్గా అసలు ఉద్దేశం ఇది వీళ్ళని రీజన్గా చూపించి వీళ్ళకి బిల్లులు చెల్లించకుండా వీళ్ళ వల్లనే కలుషితమవుతుంది అనేది ఒక ఎక్స్పోజ్ చేసి వాళ్ళ నుంచి లాక్కొని కేంద్రీకృతం చేయడం, ఒక్కనికే మొత్తం ఇంత పెద్ద అమౌంట్ ఒక్కనికే అప్పగించి అందులో దండుకునేటువంటి కుట్ర ఉన్నది. చిన్న కాంట్రాక్టర్లు ఏంది పాపం, వాళ్ళు స్వయం ఉపాధి కోసం వాళ్ళకు అంతో ఎంతో నెలకు 50,000 60,000 మిగిలేటట్టు ఒక ఉద్యోగం చేసుకున్నట్టు స్వయం ఉపాధి లాగా ఈ కాంట్రాక్ట్ తోటి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, 1000 మంది ఉన్నారు. అట్లాంటి 1000 మంది పొట్టగొట్టి ఒక్కని పొట్టే నింపి అందులో మా కమిషన్ తీసుకోవడం కోసము ఈ గురుకులాల్లో ఉన్న ఈ గుడ్ల కాంట్రాక్టు సంబంధించినటువంటి అంశం. ఇదే కాదు, ఈ మధ్య మొత్తం అన్ని ఎందుకు కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో ఎక్కువ దండుకోవాలి అనేది. అదే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినది కావచ్చు, మూసీకి సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తీసుకొచ్చి అది ఫస్ట్ 4,000 అన్నారు, 5,000 పోయింది, 7,000 కోట్లకు తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ రకంగా అవి ఎందుకంటే వచ్చింది ఛాన్స్, మళ్ళీ వస్తామో రామో, తనకు తన అనుయాయులకు చుట్టూన్నటువంటి వాళ్ళు మొత్తం దోపిడీ చేసి సంపాదించుకోవాలి అనే ఒక ప్రధానమైనటువంటి ఇంటెన్షనే ప్రస్తుత ప్రభుత్వానికి కనిపిస్తుంది తప్ప ఓ విధానపరమైన ఒక సంస్కరణ, ఒక అభివృద్ధి, నెక్స్ట్ లెవెల్ సంక్షేమము తీసుకెళ్దామనే ఒక ఆలోచన మాత్రం లేదు. ఎంతసేపటికి తన చుట్టూన్నటువంటి వాళ్ళకు తన వారికి ఏ విధంగా దోపిడీ చేసి పెట్టాలనే ఆలోచనతోటే విధానాలు రూపకల్పన చేస్తున్నారు తప్ప దీనివల్ల ఎంతమంది బతుకుతారండి? ఈ కోడిగుడ్ల టెండర్ల విషయం ఇంతమందిని బతికే వాళ్ళ పొట్టగొట్టి నువ్వు ఒక్కరికే తీసుకుపోయి పెట్టాలనే కాన్సెప్ట్ తీసుకొని ఒకలే 100 కోట్లు సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ తీసుకుపోవడం అనేది విధానాన్ని దానికి జీవో తీసుకొచ్చి ఈ అన్నిటినీ వాళ్ళకు లేకుండా చేసే అటువంటి దాన్ని
ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. Okay. మొత్తం అందరికి ఈ కరప్షనే ఈ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఇది మామూలు ఇది కరప్షన్ లాగలేదు. రోజు కింది స్థాయిలో దాడులు జరుగుతుంటే రోజు ఏసీబీకి దొరుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇది పెద్ద స్థాయిలో మరి పెద్ద ఎందుకు వస్తుంది ఇదంతా కూడా వీళ్ళంతా ఎందుకంటే 50 లక్షల రూపాయలతోటి దొరికినటువంటి వ్యక్తే సీఎం అయిన తర్వాత వ్యవస్థ అంతా ఇట్నే ఉంటుంది. పై ఆయన ఇట్లున్న తర్వాత మేము ఇంకా కింది స్థాయిలో ఎవరి స్థాయిలో వాడు చేసుకుంటుండే ఇదంతా. అందుకని ప్లస్ ఇది పెద్ద స్థాయిలో వీళ్ళందరినీ సెటిల్ చేయాలి, కొంతమంది తన పక్కకు ఉన్నటువంటి వాళ్ళని సెటిల్ చేయాలనే ఓ రకమైనటువంటిది. అందులో ఈయనింత తీసుకోండి. ఇంట్లో కుంభకోణాలమయం అయిపోయింది. తెలంగాణ మొత్తం ఉన్నది అప్పులు తెచ్చి ఈ రకంగానే దోచిపెడుతున్నటువంటిది కనిపిస్తుంది. ఇది సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస్ గారు, విజయ్ గారు చెప్పినట్టు ఇంతకుముందు వాస్తవానికి సివిల్ సప్లైస్కు సంబంధించిన వ్యవహారంలో కూడా దాదాపు 1100 కోట్లకు సంబంధించిన కుంభకోణం ఆ మధ్యలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెరపైకి తీసుకొచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన పరిస్థితి. దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలనే డిమాండ్. తాజాగా ఏకంగా గురుకులాలకు సంబంధించి ఇటీవల మనం చూసాం, విషాహారం తిని కలుషిత ఆహారం తిని విద్యార్థులు అవస్థల పాలైన పరిస్థితి, ఆసుపత్రుల పాలైన సందర్భం మనం చూసాం. తాజాగా ఈ వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాలి? దాదాపు 600 కోట్లకు సంబంధించిన కుంభకోణం అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న వెల్లడించిన అంశాలని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కామ్స్, అది కేంద్రం నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రం వరకు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు? ఆయన మూలాలు ఏంది? రియల్ ఎస్టేటు, మోసాలు, దగా వ్యవహారాలు. ఈరోజు పిల్లల ఆహారం, దాదాపు మన పిల్లలు, మన తెలంగాణ బిడ్డలు, నువ్వు ఎప్పుడు కూడా 10 ఏళ్ళల్లో ఎక్కడ ఒక్క విద్యార్థి కూడా చనిపోయినట్టు మీకు ఉండదు. మీరు ఎంత పేపర్లో వెతికి చూసినా, ఏ స్టడీస్ చూసినా కూడా. కానీ వచ్చిన 15 నెలల్లో 105 మంది పిల్లలు చనిపోయినారు. 105 మంది పిల్లలు చనిపోవడమే కాదు, చాలా మంది పిల్లలు చాలా అవస్థకు పడిపోయిన సందర్భం మనం చూసినాం. ఆశ్రమ పాఠశాల వాంకిడిలో, అదేవిధంగా నారాయణఖేడ్లో. ఇది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడితే ఇది వాళ్ళు కురుకురే తిని ఆగమైనరు అని చెప్పారు. కురుకురే కాదు, ఇచ్చిన ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ కరెక్ట్ మెయింటైన్ చేయక ఈరోజు జరిగింది. అదే తెలిసింది మనకు. ఇప్పుడు ఏంది, ఆ చిన్న కాంట్రాక్టర్ల మీద ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము స్పష్టంగా ఆన్లైన్ చేసి ఎక్కడ కరప్షన్ లేకుండా, నాకెటోడు కాదు గోకెటోడు ఎవడు లేకుండా స్పష్టంగా 500 రూపాయలకే ఫామ్ ఇచ్చేదన్న, ఏదైతే టెండర్ ఫాము. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చేసిందన్న? 25,000 టెండర్ ఫామ్ అండి. 25,000 నువ్వు తర్వాత టెండర్ పొందిన తర్వాత 15 లక్షలు డిపాజిట్. వీడు ఎంత అండి? వీడు చిన్న 2 స్కూల్ 3 స్కూల్ కాంట్రాక్ట్ చేస్తే వానికి 20,000 30,000 వాని జీతం పడుతుంది. అట్లాంటి కాంట్రాక్టరు ఈరోజు నువ్వు ఫస్ట్ ఫామ్ కొనేటప్పుడే 25,000 రూపాయల ఫామ్ కొనాలి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 500 రూపాయల ఫాము. అంటే ఇదంతా వీళ్ళందరినీ చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ ధ్వంసం చేసి వీళ్ళందరినీ కథం పట్టి ఒకే వ్యక్తికి, అది తిరుపతి రెడ్డి అనుచరుడో రేవంత్ రెడ్డి అనుచరుడుకో ఇవ్వాలనేది స్పష్టంగా అర్థమవుతుంది మనకు. అదే కదా ఈరోజు స్కాము స్పష్టంగా. అంతకుముందు ఏంది, 60 గ్రాములు ఉన్న గుడ్డుకు 580 పైసలు ఉండే, 40 గ్రాములు ఉన్న గుడ్డుకు 5 రూపాయలు ఉండే. ఇప్పుడు 40 గ్రాములు ఉన్న ఎగ్గుకు కరెక్ట్ 6 రూపాయల 90 పైసలు వేసిండ్రు. ఎవరి కోసము అంటే గుడ్డు వెయిట్ కూడా. ఎందుకంటే మొదటిసారి వచ్చే ఫామ్ గుడ్డులు తక్కువ ఉంటాయి, 40 గ్రాములు ఉంటుంది. తర్వాత 2-3 తర్వాత 60 గ్రాములు అవుతాయి. అయితే 40 గ్రాముల ఎగ్గుకే అంటే నేను ఎందుకంటే ఇదంతా స్కాము. ఇదంతా ఒకే వ్యక్తికి ఎవడో ఒకరికి రావాలని ఈ స్క్రూటీలో 25,000 వీడు కట్టలేడు. 25,000 ఫామ్ కడితే ఏంది, ఒకవేళ రాకపోతే పోయినట్టే. మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఎందుకంటే అదేవిధంగా రాకపోతే 25,000 పోయినట్టే. తర్వాత వచ్చినాక 15 లక్షలు కట్టాలి. ఎక్కడి నుంచి తెస్తాడు వాడు 15 లక్షలు? 15 లక్షలు అంటే చిన్న అమౌంట్ అనుకుంటుర్రా? ఈ రోజు వాడు ఎంత వాడి కాంట్రాక్టర్, వాడి 2 స్కూళ్ళు 3 స్కూళ్ళ కాంట్రాక్టర్. సో అట్లాంటోడు మొత్తం ఇక్కడ స్క్రూటినీ అయిపోయి ఒకే ఒకడు వస్తాడు, వాడే మొత్తము రాష్ట్రానికి గుడ్లు సప్లై చేస్తాడు. వాడు దోసుకో, నువ్వు దాసుకో. వాడు దోషి పెడుతుంటే నీకు దాచి పెడుతుంటాడు. ఇది జరగబోయేది. ఇంతకుముందు సివిల్ సప్లై కావచ్చు, ఇది కావచ్చు. ఈరోజు పిల్లలు చనిపోతారా అండి? మన బిడ్డలను మనం చంపుకుంటామా? అందు గురించే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ లేదండి, ద నాన్ సెన్స్, ద షేమ్లెస్ ద గవర్నమెంట్, ద షేమ్లెస్ గవర్నమెంట్. 20 నెలలు అవుతుంది విద్యాశాఖ లేకపోవడం ఏందండి? రెవెన్యూ శాఖని దగ్గర పెట్టుకో, హోం శాఖని దగ్గర పెట్టుకో,
బూట్ల సప్పుడు విను, రోజు బూట్ల సప్పుడు విను, లెఫ్ట్ రైట్ కొడుతుంటే. కానీ విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ రివ్యూ జరుగుతుందా? ప్రతిసారి విద్యార్థులు చనిపోయినప్పుడల్లా, మన బిడ్డలు చనిపోయినప్పుడల్లా నేను రివ్యూలు చేస్తాంటాడు. ఏనండి విద్యాశాఖ మంత్రి? అంత చేతన అయితే లేదా నీకు? ఇవో రిజైన్ చేయి. ఎందుకు? నీ బిడ్డలు, మన బిడ్డలు మనం కాపాడుకున్నప్పుడు ఎందుకండి విద్యాశాఖ నీ దగ్గర ఎందుకు? ఇంకో మంత్రి నీ దాంట్లో క్యాపబుల్ ఉన్నాడు లేడా? ఎవరిని ఇంకొకరిని తగలబెడితే వాడు రివ్యూలు చేస్తుంటాడు. అది జరుగుతుంటది. అంటే ఒకవైపు స్కాములు చేయడం కోసమే రేవంత్ రెడ్డి విద్యాశాఖను దగ్గర పెట్టుకున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. దాని ఫలితమే 105 మంది విద్యార్థులు చనిపోయారు. ఇది తెలంగాణ సమాజం గుర్తించాలి, చూడాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దీని వెనుక ఒక బడా పారిశ్రామికవేత్త రాబోతున్నాడు. ఎవడో ఈ రాష్ట్రంలో మొత్తం ఒకే ఓడు సప్లై చేయబోతున్నాడు. ఆ సప్లై చేసేటోడు ఎవడో పట్టుకో, ప్రజలు గుర్తించాలి, వాని భర్తం పట్టాలి. కోడిగుడ్లకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో కూడా దాదాపు 600 కోట్ల కుంభకోణం జరుగుతుందని నిన్న బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెరపైకి తెచ్చిన ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తప్పకుండా దీనిపై విచారణ జరిపించాలని శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు కనీసం మంచి భోజనం అందించకుండా వారి ప్రాణాలను ఫనంగా పెట్టి ఇప్పటికీ అనేక మందిని ఆసుపత్రుల్లో పాలు చేస్తున్న ప్రభుత్వం, దాదాపు 105 మంది మరణాలకు కూడా కారణమైన ప్రభుత్వం ఈ విధంగా కుంభకోణాలకు తెర తీయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక అంశాన్ని తీసుకుంటే విజయ్ గారు, దాదాపు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు సేఫ్ సిటీగా ఉన్న హైదరాబాద్లో నిన్న మనం చూసాము పట్టపగలే ఏకంగా దోపిడీ దొంగలు తుపాకులు పట్టుకొని ఒక జ్యువెలరీ షాప్లో చందానగర్లో ప్రవేశించడం, అక్కడ దోపిడీకి పారిపోవడం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ సంఘటన? మనం పరాకాష్ఠకు చేరుకుంది. శాంతి భద్రతలకు సంబంధించినటువంటిది హైదరాబాదు ఇమేజ్ ఏ రకంగా పతనం అవుతుందనే దానికి ఇది నిన్న జరిగింది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంత పెద్ద జ్యువెలరీ షాపు అంతమంది తుపాకులతో వచ్చి చేస్తుంటే నీ నిఘా వ్యవస్థ ఏమైంది? ఉత్తుత్తగా ధర్నా చేస్తామంటేనే ఉత్తగానే పోయి హౌస్ అరెస్టులు చేసి ఇండ్లలో పెడుతున్నటువంటి ఉన్నది. మీ నిఘా వ్యవస్థ ఎటుపోయింది? నీ లక్షల కెమెరాలు పెట్టినటువంటి అబ్జర్వేషన్ ఏం చేస్తున్నారు? ఎందుకంటే ప్రభుత్వ పెద్ద నిర్లక్ష్యమే దీనికి ప్రధానమైనటువంటి కారణము. హైదరాబాద్లో ఈ సంవత్సరం ఒక నెలలైతే రోజు ఒక మర్డర్ అండి, 30 రోజులు 30 మర్డర్లు. వివిధ మళ్ళీ దొంగతనాలు వేరు, మళ్ళీ వేరే సంఘటనలు వేరు. అంటే ఎందుకంటే ఓ రకమైనటువంటి నిర్లక్ష్యం ప్రజల్లో కూడా ఏంది. ఇందాకన్నట్టు అదే ఒక ఎమ్మెల్యేలను కొనడానికి తీసుకుపోయిండు, పైన ఉన్న ఆయన ఇంత కరప్షన్ రాబాయి, మనమేమున్నది, మనం కూడా కింది స్థాయిలో ఇంకో రకంగా దొంగతనాలు చేస్తున్నారు. అంటే తెలంగాణని ఒక రకమైనటువంటి ముద్ర పడుతున్నది. వీళ్ళు పక్క రాష్ట్రం నుంచి వచ్చారు, పోలీసు వాళ్ళు చెప్తారు, పక్క రాష్ట్రం నుంచి వచ్చినా ఇంకే రాష్ట్రం నుంచి వచ్చినా మీకున్న కెపాసిటీ ఏంది, మీ డ్యూటీ ఏంది, పోలీసులది ప్రభుత్వ బాధ్యత. ముఖ్యంగా శాంతి భద్రతలు ఉంటేనే మీకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ, హైదరాబాద్కి సంబంధించినటువంటి గ్రోత్ కానీ, ఒక పెట్టుబడులు రావడానికి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఉంటుంది. మీరు ఈ కాన్ఫిడెన్స్ లేదు. ముఖ్యమంత్రి గారు దాదాపు 50 సార్లు ఢిల్లీకి పోయారు. దాదాపు 3 రోజులు వేసుకున్న, పోయినప్పుడల్లా 3 రోజులు ఉన్న ఈ 20 నెలల కాలంలో సగానికి అంటే ఒక 10% ఢిల్లీలో ఉన్నారు. పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తలేరు అనేది చాలా క్లియర్ అర్థమవుతుంది. శాంతి భద్రతలు కాపాడడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. హైదరాబాద్ లాంటిది మనం ఎంతో బిల్డప్ ఇచ్చుకోవాల్సినటువంటి నెక్స్ట్ లెవెల్ శాంతి భద్రతలు ఇట్లా అనగానే ఇట్లా తెలిసిపోయేటట్టు నిఘా వ్యవస్థ ఉండాల్సినటువంటిది. నిఘా వ్యవస్థ అంతా వేరే తీరుగా వర్కౌట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సొంత మంత్రులు కూడా ఫోన్ ట్యాపింగ్ ఈలే చేసినది తేలిపోతున్నటువంటిది. అందుకే శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిరంతరం ఒక సమీక్ష పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద. ఎందుకంటే హోంశాఖ కూడా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి సందర్భం. స్పష్టంగా ఈరోజు అంటే నేను ఏమంటున్నా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి. అందుగురించే అధినాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఆయన రేవంత్ రెడ్డి గారు రైఫిల్ రెడ్డి అని. ఈరోజు రైఫిల్ రెడ్డి ముఖ్యమంత్రి రైఫిల్ పట్టుకొని ఖజానా మీద దాడి చేసిండ్రు, అంతే కదా. సో ఇంత నిఘా వ్యవస్థ పెట్టుకొని అత్యధికంగా భారతదేశంలో ఎక్కువ రోడ్డు మీద కెమెరాలు వాడేది ఏదంటే తెలంగాణ రాష్ట్రం. స్పష్టంగా నిఘా వ్యవస్థలో ఒక టవర్ను కట్టుకొని ఆ టవర్ అనుసంధానం చేసి ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది. 10 ఏళ్లల్లో ఎక్కడ కూడా ఒక ఎన్కౌంటర్ లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమో కగారు పేరు మీద పెట్టి అక్కడ మన బిడ్డలను చంపుతుంది. దాని మీద స్పష్టంగా కేసీఆర్ గారు మాట్లాడారు. ఈ నక్సలేట్లు ఈ దేశ బిడ్డలు, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో చర్చించండి అని చెప్పిండు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంటే ఎల్బీ నగర్లో ఆడబిడ్డల పైన అత్యాచారం జరుగుతుంది బస్సులో. ఈరోజు
హోంమంత్రి ఎవరండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యాశాఖ మంత్రి ఎవరండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యాశాఖలో మన బిడ్డలు చనిపోతుంటారు. హోంశాఖ దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈరోజు రైఫిల్ పట్టుకొని మన ఎంప్లాయీస్ మీద ఖజానా మీద దాడి చేస్తారు. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతాయి. ఎక్కడ పోతున్నామండి? అంటే స్పష్టంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ లేదని స్పష్టంగా అర్థమవుతుంది కదా. అత్యధికంగా కెమెరాలు వాడి అత్యధికంగా టెక్నాలజీ వాడి హైదరాబాద్ లో ఎక్కడ కూడా మీకు ఒకటినండి, బాంబేలో ఎక్కడన్నా ఫ్లాట్ కొంటే పేదోడికి భయం ఉండేది. కానీ హైదరాబాద్ లో నువ్వు గుంటడి జాగ కొనుక్కుంటే సేఫ్ అనేది వచ్చింది. ఎట్లా వచ్చింది? ల్యాండ్ ఆర్డర్ అంతా అద్భుతంగా పనిచేసింది. కానీ ఈ రోజు నీకు ఓట్లు వేసిన వాళ్ళ మీద నువ్వు బేడీ లేచి లగాచర్ల లంబాడి తలలో తీసుకుపోయి జైల్లో పెడతావు. నువ్వు మా భూములు మాకు కావాలన్న రామన్నపేటలో రైతులను తీసుకుపోయి లాఠీలతో కొట్టిస్తావు. నీ ల్యాండ్ ఆర్డర్ తెలంగాణ ప్రజల మీద పనిచేస్తుంది కానీ దొంగల మీద దోపిడీదారుల మీద పనిచేస్తారు లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వాతాలు పెడతానని స్పష్టంగా హెచ్చరించడం జరుగుతుంది. కీలకమైన అంశం ఇది. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి సాధించాలంటే అత్యంత కీలకమైనది లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల పరిరక్షణే ప్రగతికి ఒక పునాదిగా అందరూ భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణకు ఎకనామిక్ ఇంజిన్ అయిన హైదరాబాద్లో ఈ విధంగా దోపిడీ దొంగల స్వైర విహారం అనేది తెలంగాణ ఇమేజ్ కూడా అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు చెప్తా ఉన్నారు. గత 10 ఏళ్ల పాటు ఏ విధంగానైతే పటిష్టమైన శాంతి భద్రతతో హైదరాబాద్ను, తెలంగాణను ఒక సేఫ్ సిటీగా, సేఫ్ స్టేట్గా నిలిపామో రానున్న రోజుల్లో మాత్రం పూర్తిగా పరిస్థితి దిగజారుతున్న అంశం కూడా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.